నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూర మండలంలో అక్రమ నల్లమట్టి వ్యాపారానికి వేదికగా మారిందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువుల నుంచి వెలికి తీసిన అత్యంత సారవంతమైన నల్లమట్టిని వ్యవసాయ భూములకు కాకుండా వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారనే విమర్శలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. స్థానికుల రైతుల కథనం ప్రకారం భారీ యంత్రాలతో చెరువుల్లో విస్తృత స్థాయిలో తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వారా నల్లమట్టిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూడికి తీత ద్వారా సేకరించిన మట్టిని రైతుల వ్యవసాయ భూముల సారాన్ని పెంచేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, అలాగే జిల్లా అధికార యంత్రాంగం సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు దళారులు, ప్రభావశీల వ్యక్తులు మరియు వ్యాపార వర్గాలు దానిని వెంచర్లు, రియల్ ఎస్టేట్, ఫ్లాట్ల అభివృద్ధి, గృహ నిర్మాణాలు తదితర వాణిజ్య కార్యకలాపాలకు అక్రమంగా మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు రైతుల సంక్షేమం పేరుతో జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్ల అక్రమాలకు తలుపులు తెరుచుకున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుండి స్పష్టమైన సమాధానం, సరైన చర్యలు కనిపించకపోవడంతో అధికార యంత్రాంగం పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు విరుద్ధంగా చెరువు మట్టి వినియోగంపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ చొరవ చూపి సమగ్ర విచారణ చేపట్టి చెరువుల వద్ద, రహదారుల పక్కన ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.